ప్రతి ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అంటున్నారు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. సమస్యాత్మక పోలింగ్ బూత్లను గుర్తించి వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని అంటున్నారు. పోలింగ్ సందర్భంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అంటున్న గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. మరికొన్ని గంటల్లోనే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లాలో ఇప్పటికే అధికారులు పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అసలు మొత్తం ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఎంత సిబ్బంది ఉన్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనతో గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సరే, ఎట్లా ఉండబోతుంది ఏంటి? గుంటూరు జిల్లాలోని ఒక గుంటూరు పార్లమెంట్ స్థానానికి అలానే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నిక రేపు పొద్దున పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. రేపు పొద్దున 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజున 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ పరిధిలో పోలింగ్ అధికారులకి ఈవీఎంస్ సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా 827 లొకేషన్స్లో 1915 పోలింగ్ కేంద్రాలలో ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ అంతా కూడా అంటే పోలింగ్ అంతా మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ 11 గంటల పాటు నిర్వహించడం జరుగుతుంది. సో ఈ మొత్తం 1915 పోలింగ్ కేంద్రాలలో 372 పోలింగ్ కేంద్రాలని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించాం. సో వాటిలో ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా వెబ్కాస్టింగ్, అట్లనే దాంతోపాటుగా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక మైక్రో అబ్జర్వర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. అదనపు పోలీస్ బలగాలను కూడా అక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి మొత్తానికి 1915 పోలింగ్ కేంద్రాలన్నింటిలో కూడా పూర్తి స్థాయి నిఘా పెట్టాం. దాదాపుగా 1519 పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ ద్వారా కవర్ చేస్తున్నాం. సో ఎక్కడ ఏ రకమైన తప్పిదాలకు వీలు లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? అన్నీ నేను చెప్పినట్టుగా 372 సమస్యాత్మకంగా మనం గుర్తించిన పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా మొత్తం ప్రాసెస్ అంతా కూడా బయట క్యూ లైన్స్ దగ్గర నుంచి లోపల ప్రాసెస్ని కూడా పర్యవేక్షిస్తాము. అంటే 2 కెమెరాలు ఉంటాయి, బయట ఒకటి లోపల. ప్రతి పోలింగ్ కేంద్రంలో 2 కెమెరాలు ఉంటాయి, బయట లోపల అంతా కూడా కవర్ అవుతూ ఉంటుంది. దీంతో పాటుగా మైక్రో అబ్జర్వర్లని మనం ఉపయోగించాం. సో ప్రతి పోలింగ్ కేంద్రంలో సమస్యాత్మకంగా ఉన్న అన్ని కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లు కూడా ఉంటారు, ఈ ప్రాసెస్ని పూర్తిగా నిశ్చితంగా చేస్తూ. ఇంకా కొంతమంది వీడియోగ్రాఫర్స్ని కూడా పెట్టాం. ఏదైనా అట్లాంటిది ఉంటే కూడా వీడియోగ్రఫీ చేస్తారు. ఎక్కడ ఏ రకమైన పొరపాటు జరగడానికి వీలు లేకుండా, తప్పిదాలు చేయనీయకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. దీంతోపాటు అదనంగా పోలీస్ బలగాలు ఎస్పీ గారితో డిస్కస్ చేసి సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు సిఏపిఎఫ్ ఫోర్స్ని ఇవన్నీ కూడా చేయడం జరిగింది. పోలీస్ కూడా ఫస్ట్ స్టేషన్ లెవెల్లో, మన పోలింగ్ స్టేషన్ లెవెల్లో ఉంటారు. దానిపైన మళ్ళీ పోలీస్ స్టేషన్ పరిధి ఉంటుంది. దెన్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని పోలీస్ కూడా ఏర్పాటు చేశాం. సో ఇవన్నీ కూడా ఇన్ని స్థాయిల్లో, నెక్స్ట్ డిఎస్పీ స్థాయిలో కూడా టీమ్స్ ఉంటాయి. సో ఎక్కడ ఏదైనా జరగడానికి ఛాన్స్ లేదు, బట్ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంటే కూడా వెంటనే ఆ టీమ్స్ అన్నీ కూడా రెస్పాండ్ అవుతాయి. పూర్తి స్థాయిలో పోలింగ్ ప్రక్రియకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. ప్రతి ఒక్క ఓటరు ప్రశాంతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేలాగా చర్యలు చేపట్టామని కూడా వేణుగోపాల్ రెడ్డి చెప్తూ ఉన్నారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.